హాయ్ గైస్, నా పేరు ప్రేమ్. మీరు చూస్తున్నది తెలుగు ట్రిగ్గర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎయిర్ రైఫిల్స్ హిస్టరీకి వస్తే ఇవి 16th సెంచరీలోనే ఫస్ట్ ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ బిఫోర్ ఏదైతే నార్మల్ రైఫిల్స్ ఉన్నాయో గన్ పవర్తో వర్క్ అయ్యి వాటికన్నా ముందే ఎయిర్ రైఫిల్స్ అనేవి కనుగొనడం జరిగింది. ఇండియాలో అండర్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అండ్ ఆర్మ్స్ రూల్ 2016 ప్రకారం కొన్ని ఎయిర్ రైఫిల్స్కి లైసెన్స్ అనేది అవసరం లేదు. అవి ఏంటంటే ఎయిర్ రైఫిల్స్ అయితే ఎయిర్ రైఫిల్స్ లెస్ దాన్ 20 జౌల్స్ పవర్ కలిగి ఉంటాయో వాటికి లైసెన్స్ అనేది అవసరం లేదు. ఈ ఎయిర్ రైఫిల్స్లో స్టార్టింగ్ వచ్చి స్ప్రింగర్ మోడల్స్, అంటే స్ప్రింగ్తో వర్క్ అయ్యేవి. మీకు స్క్రీన్ మీద ఉంటుంది చూడండి పక్కన, స్ప్రింగ్ ప్రెషర్తో వర్క్ అవుతాయి. ఇవి బేసిక్ మోడల్స్, స్టార్టింగ్ ఇవే డిజైన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే సేమ్ స్ప్రింగ్ ప్లేస్లో నైట్రో పిస్టన్, అంటే మధ్యలో ఒక ఛాంబర్ ఉంటుంది, అందులో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, అటు ఇటు పిస్టన్స్ ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్గా స్ప్రింగ్ ఎలా వర్క్ అవుద్దో నైట్రో పిస్టన్ అలాగే వర్క్ అవుద్ది. కాకపోతే స్ప్రింగర్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ నైట్రో పిస్టన్స్. కానీ ఏంటంటే రీకాయిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రీకాయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే స్కోప్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే CO2 కార్ట్రిడ్జెస్, అంటే CO2 డిస్పోజబుల్ కార్ట్రిడ్జెస్ ఉంటాయి, చిన్న చిన్నవి 10 grams 5 grams అలా CO2 గ్యాస్ ఉంటుంది అందులో. వాటిని యూజ్ చేసి రైఫిల్స్ అనేది షూట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి PCP, అంటే ప్రీ చార్జ్డ్ న్యూమాటిక్ ఎయిర్ రైఫిల్స్. అంటే ఏం లేదు, దానికి ఇన్బిల్ట్గానే ఒక గన్లో ఒక సిలిండర్ అనేది ఉంటుంది. మనం ఆ సిలిండర్లో ప్రెషర్ గేజ్ కూడా ఉంటుంది సిలిండర్కి అటాచ్ అయ్యి. మనం సర్టెన్ ప్రెషర్ 200 bar 220 bar మనం ప్రెషర్ పెట్టుకొని మనం ఒక్కసారి మనం ఎయిర్ ఫీల్ చేసినట్టు 20 to 30 షాట్స్ ఆర్ 40 షాట్స్ డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ సిలిండర్ మనం యూజ్ చేయొచ్చు. దీస్ PCBs, మెయిన్ ఈ PCBs అనేవి ఇప్పుడు ఇలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అవి ఏంటంటే సౌండ్ కూడా చాలా తక్కువ, రీకాయిల్ అనేది 0. సో PCBs మనం ఒలింపిక్ షూటింగ్లో చూస్తాం కదా, ఆ గన్స్ అన్ని PCB గన్స్. ఈ ఎయిర్ రైఫిల్స్ అనేవి నార్మల్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మన సైట్స్లో వెబ్సైట్లో అలాంటి వాటిలో దొరకవు. మనకి ఆథరైజ్డ్ వెండర్స్ ఉంటారు, దీనికి ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు. దీనికి డెడికేటెడ్ సైట్స్ ఉంటాయి, ఓన్లీ ఎయిర్ రైఫిల్స్ మాత్రమే సేల్ చేసే సైట్స్. ఆ సైట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్, ఆర్మర్ ఉంది, మంచి కంపెనీ ఉంటుంది ఇండియా, SDB, ప్రెషిహోల్, క్యామ్స్టర్ కొత్తగా వచ్చిన కంపెనీ, చాలా బాగా డిజైన్ చేస్తుంది గన్స్. ఫస్ట్ మనం ఈ పెల్లెట్స్ గురించి ఆలోచిద్దాం. అసలు ఈ పెల్లెట్స్ ఏంటి, సైజెస్ ఉంటాయి ఇందులో, డిఫరెంట్ సైజెస్. క్యాలిబర్ మనం PUBGలో 5.56 mm 7.62 mm అలా చూస్తుంటాం కదా, సేమ్ అలాగే వీటిలో కూడా పెల్లెట్ సైజ్ ఉంటాయి. ఆ సైజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమాన్. ఇప్పుడు మీ ముందున్నవి డిఫరెంట్ పెల్లెట్స్ అండి. యాక్చువల్గా ఈ పెల్లెట్స్ అనేవి 6 types ఉంటాయి. ఫస్ట్ వచ్చి డోమ్డ్ ఆర్ డయాబోలో, అంటే ఇవండి. ఫ్రంట్ టిప్ అని చూసారా, ఈ టిప్ అని చూసారా, ఈ టిప్ రౌండ్గా అని చూసారా, డోమ్ షేప్లో ఉంటుంది. రౌండ్ హెడ్ అని కూడా అంటారు. ఇవే ఎక్కువ ఫేమస్, ఎక్కువ యూస్ చేసి ఇవే అండి. ఎందుకంటే ఇవి యాక్యురేట్గా ఉంటాయి, లాంగ్ రేంజ్కి అండ్ షార్ట్ రేంజ్ కూడా బాగా పనికి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి వ్యాడ్ కటర్ ఆర్ ఫ్లాట్ హెడ్ అంటారండి దీన్ని. టిప్ చూసారా, ఉందా ఫ్లాట్గా చూసారా. ఇవి ఏంటంటే మనకి ఎక్కువ టార్గెట్ ప్రాక్టీస్కి మాత్రమే యూజ్ చేస్తారండి. ఇవి 10 to 20 meters లోపు యూజ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయరు. ఈ ఒలింపిక్ షూటింగ్లో కూడా ఇవే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇంపాక్ట్ అయినప్పుడు ఏంటంటే పేపర్కి హోల్ అనేది క్లియర్ కనబడుతుంది, విజిబిలిటీ బాగుంటుంది. సో ఈ వ్యాడ్ కటర్స్ అనేవి ఒలింపిక్స్లో యూజ్ చేస్తారు అండ్ టార్గెట్ ప్రాక్టీస్లో కూడా యూజ్ చేస్తారు. ఇవి కూడా రౌండ్ హెడ్స్ అండి, డయాబోలో రౌండ్ హెడ్స్. టిప్ చూసారు రౌండ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి పాయింటర్స్. టిప్ చూసారా ఎలా ఉందో, పాయింటర్గా ఉంది చూసారా, పాయింటెడ్గా. ఇవి ఏంటంటే హై పెనిట్రేషన్ ఉంటుందండి వీటికి. ఈ హై పెనిట్రేషన్ ఏంటంటే మనం అప్పుడప్పుడు బ్లింకింగ్ చేస్తాం. బ్లింకింగ్ అంటే ఏం లేదండి, ఫన్ షూటింగ్. మనం బాటిల్స్ని షూట్ చేస్తాం, టిన్స్ని షూట్ చేస్తాం, కోక్ టిన్స్ని షూట్ చేస్తాం, అండ్ వుడ్కి షూట్ చేస్తాం. చెక్కలోకి లోపలికి వెళ్తుంది, పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఈ పాయింటర్ చూసారా, ఈ పాయింటర్ కాపర్ ఆర్ బ్రాస్తో కూడా తయారవుతాయి కొన్నిటికి. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్ బెలాస్టిక్, అంటే ఏం లేదండి, సేమ్ ఈ పాయింటర్ టిప్ అని చూసారా, మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి. టిప్ ప్లాస్టిక్తో డిజైన్ అవుద్ది. అది ఇంపాక్ట్ అయినప్పుడు ఏంటంటే అది ఓపెన్ అయ్యి డ్యామేజ్ అనేది ఎక్కువ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చి హాలో పాయింట్స్ ఈ ఫ్లాట్ హెడ్స్ లాగా ఉంటాయండి. బట్ ఈ ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో హాలో అంటే కొంచెం గొయ్యిలా ఉంటుంది చిన్నది. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంపాక్ట్ జరిగిందో ఏంటంటే
ఇవి మష్రూమ్స్లో ఓపెన్ అవుతాయి. మీకు స్క్రీన్ మీద వేస్తాం చూడండి, మష్రూమ్స్లో ఓపెన్ అయ్యి కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్లగ్స్ అనేవి హెవీగా ఉంటాయండి కొంచెం. అవి ఏంటంటే హై యాక్యురసీ ఎక్కువ, లాంగ్ రేంజ్కి యూస్ చేస్తారు, షార్ట్ రేంజ్ యూస్ చేయరు. బట్ స్లగ్స్ యూస్ చేయడం ఏంటంటే రైఫిల్ బ్యారెల్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది లాంగ్ టైంలో. సో రెగ్యులర్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. యూజువల్గా ఈ రైఫిల్స్లో పెలెట్స్ని గ్రెయిన్స్లో మెజర్ చేస్తామండి. రియల్ గన్స్లో బుల్లెట్స్ని కూడా మనం గ్రెయిన్స్లోనే మెజర్ చేస్తాం. 15.14 గ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. అండ్ ఇవి 3 కేటగిరీస్గా డిఫరెన్షియేట్ చేశారండి. లైట్ అని, హెవీ ఆర్ స్టాండర్డ్, అండ్ ఎక్స్ట్రా హెవీ. ఏంటంటే లైట్ అంటే 4.5 గ్రెయిన్ టు 6.5 గ్రెయిన్ వస్తాయండి. యాక్యురసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ అంటే 7 to 9 గ్రెయిన్. 9.2 అన్నాం కదా, ఇది కూడా స్టాండర్డ్స్లోకి వస్తాయి. ఇవి స్టాండర్డ్ ఆర్ హెవీ. ఇవి ఏంటంటే మనకి మీడియం రేంజ్కి యూస్ చేస్తారు, అంటే 25 to 50 మీటర్స్. నెక్స్ట్ వచ్చి హెవీ 13.9 గ్రెయిన్ అండి. ఇది హెవీ. ఇది ఏంటంటే మోర్ దాన్ 50 మీటర్స్ యూస్ చేస్తారు, చాలా యాక్యురేట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా హెవీ అంటారు. అవి ఏంటంటే స్లగ్స్ ఉంటాయి, మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. ఆ స్లగ్స్ని యూస్ చేస్తారండి. ఆ స్లగ్స్ అనేవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. అప్ టు 100 మీటర్స్ వరకు వాటిని షూట్ చేయొచ్చు. బట్ ఆ స్లగ్స్ యూస్ చేయమని చెప్పాను కదా ఆల్రెడీ మీకు, రైఫిల్ బ్యారెల్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. రెగ్యులర్గా క్లీనింగ్ అనేవి ఎక్కువ చేసుకోవాలి. ఇప్పటివరకు వీడియో చూసారు కదండి, ఇందులో బేసిక్ స్టఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కొంచెం బోరింగ్గా ఉంటుంది మీకు, కానీ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రైఫిల్స్ కొనుక్కోవాలన్నా సరే, యూస్ చేయాలన్నా సరే. నెక్స్ట్ నుంచి ఏంటంటే మీకు రైఫిల్ అన్బాక్సింగ్ కానీ, బ్లింకింగ్ వీడియోస్ కానీ, షూటింగ్ వీడియోస్ కానీ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రేమ్, తెలుగు ట్రిగ్గర్, సైనింగ్ ఆఫ్.